ఓవైపు వర్షాలు దంచుకొడుతూ ఉంటే మరోవైపు తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వైరల్ ఫీవర్స్ తో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి ప్రతిరోజు 1100 మందికి పైగా అవుట్ పేషెంట్లు వస్తున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు కూడా నిత్యం వేల సంఖ్యలో రోగులు వస్తున్నారు. జ్వరాలు, ఒళ్ళు నొప్పులతో వందల మంది బాధితులు అడ్మిట్ అవుతున్నారు. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా విపరీతంగా సీజనల్ ఫీవర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫీవర్స్లో సీజనల్ ఫీవర్స్, అట్లాగే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చల్లగా ఉండటంతో, వర్షాలు విపరీతంగా కురుస్తుండటంతో అప్పర్ రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ బెడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ వందల సంఖ్యలో ఇటు ఇన్పేషెంట్స్గా కూడా నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓపీ అయితే మనకు ప్రతిరోజు దాదాపుగా 1000 దాటుతున్నట్టుగా వైద్యాధికారులు చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు ఎట్లాంటి కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి, చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలి? మనతో పాటు డాక్టర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సరే, అంటే వర్షాకాలం వచ్చింది అనగానే మనకి ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా సార్. సో ఇప్పుడు ఎలాంటి కేసెస్ మనకి ఎక్కువగా హాస్పిటల్లో కనిపిస్తుంది? ముందుగా నమస్కారం అండి. ఈ వర్షాకాల దృష్ట్యా, సీజనల్ వ్యాధుల దృష్ట్యా మొదటగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. సో రెయిన్స్ కొంచెం డిలే అయినాయి. సో ఇప్పుడిప్పుడే రెయిన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఎక్కువగా వాటర్ బార్న్ డిసీజ్, ఫుడ్ బార్న్ డిసీజ్, డయేరియా కేసులు, దాంతో రిలేటెడ్గా ఫుడ్ బార్న్ డిసీజ్ అయిన వాటర్ బార్న్ డిసీజ్, టైఫాయిడ్, సో అక్కడక్కడ డెంగ్యూ కేసెస్ కూడా స్లోలీ కౌంట్ పెరుగుతుంది. సో డెంగ్యూ కంటే కూడా వైరల్ ఫీవర్ విత్ థ్రాంబోసైటోపినియా, ప్లేట్లెట్స్ కొంచెం తక్కువ ఉన్న కేసులు వస్తున్నాయి. సో ఇప్పటికైతే ఇనిషియల్ ఫేజ్లో ఉన్నది, ఇంకా కేసెస్ ఉన్న వాటికి కానీ ఓపీ పెరుగుతుంది. ఓపీ దృష్ట్యా ఇంకా ఐపీలో సివియర్ కాంప్లికేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ రకంగా లేవు. ఇంకా ఇట్ విల్ టేక్ అనదర్ 1 week 10 days అని అనుకుంటున్నాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. జనరల్గా మనకి వైరల్ ఫీవర్స్లో ఎక్కువగా మనకి జలుబు, దగ్గు, జ్వరము లాంటివి ఎక్కువ వస్తున్నాయి కదా. ప్రతి ఒక్కరికి ఇక్కడ చూస్తే సెలైన్ బాటిల్ కనిపిస్తుంది. సో అంటే ఎట్లాంటి కండిషన్స్లో వస్తూ ఉన్నారు? ఇది ఎక్కువగా వైరల్ ఫీవర్లో హై ఫీవర్ నోటెడ్ అవుతుంది, 103, 104 టెంపరేచర్. సో దాని దృష్ట్యా హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి కోసం ఐవీ సెలైన్స్, కండక్టివిటీ పెడతాము. ఫ్లూయిడ్స్ అనేవి ఇంపార్టెంట్. సో బాడీ టెంపరేచర్ని అకామిడేట్ చేయడానికి సప్లిమెంటరీ సపోర్ట్గా ఇస్తాము. సో వన్స్ ఫీవర్ కంట్రోల్ అయిన తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ ఏముందో ఇన్ఫెక్షన్స్ ఫోకై ఫైండ్ అవుట్ చేసి, ఒకవేళ పారాసైటిక్ రిలేటెడ్ ఉంది, డయేరియా లాంటివి, మోషన్స్ లాంటివి, టైఫాయిడ్, బ్యాక్టీరియా, వైరల్, దాన్ని బట్టి డెంగ్యూ, రీజన్ బట్టి దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ ఫర్దర్ మూవ్ ఆన్ జరుగుతుంది. వర్షాకాలంలో ఇట్లాంటి ఫీవర్స్ నుంచి దూరంగా ఉండాలంటే ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ అవసరం? వర్షాల దృష్ట్యా అందరూ ఫుల్ కవరేజ్ చేసుకోవడం, మెయిన్గా మంచి ప్రాపర్ వాటర్ హైజీన్, వాటర్ క్వాలిటీ, ప్యూర్ వాటర్ని కాచి వడబోచిన నీరు తాగడం, అయినంత వరకు వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం, అన్నాన్ని కవర్ చేయడం, దాంతోపాటు నీళ్లు, ఆహారం పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం. దాంతోపాటు ఈ వెదర్ అనేది దోమలు, ఈగలు స్ప్రెడ్ అవ్వడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో వాటిని తగ్గించుకోవడానికి, ఎస్పెషల్లీ డెంగ్యూ అనేది అర్బన్ డిసీజ్ ఎక్కువగా అని చెప్తాము. సో మలేరియా వేరేజ్ రూరల్ పార్ట్ ఆఫ్లో ఎక్కువగా ఉంటుందని ఒక నోషన్ మొదటి నుండి. సో డెంగ్యూది ఏంటంటే నిలిచి ఉన్న టైర్లు కానీ, కూలర్లు కానీ, తొట్లు, మన ఇంటి ఆవరణలో కుండి, తొట్టిలు, ఇలాంటి చోట ఎక్కువగా డెంగ్యూ సంబంధించిన దోమ ప్రబలడానికి, వ్యాప్తి చెందడానికి అనుకువగా ఉంటుంది. అదేవిధంగా రూరల్స్ అయితే రోడ్ సైడ్ పాండ్స్, టాడీస్, సీవేజ్, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఎనాఫిలస్, అది మెయిన్గా మలేరియాకి కారకమైనది. సో దీన్ని బట్టి ప్రజలు వాళ్ళ ఇంటి పరిసరాల్లో కూడా మురుగునీళ్ళు నిలవకుండా ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు కిరోసిన్ వాటిని క్లీన్ చేసుకోవడం. సో ఇది నాట్ జస్ట్ అందరూ పరిశుభ్రత సంబంధించిన మున్సిపాల్, పంచాయతీ, వ్యక్తిగత సిబ్బంది కూడా అందరూ కలిసి చేస్తేనే ఈ డిసీజెస్ నుండి
మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. రైట్ సార్, ఒక్కసారి పేషెంట్ అటెండెన్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎన్ని రోజులు అయిందమ్మా, ఏమైంది? 5 days అవుతుంది మేడం. ఓన్లీ వైరల్ ఫీవర్. అంటే ఎట్లా వస్తూ పోతూ ఉందా? ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఓకే మేడం. 2 days బ్యాక్ వచ్చింది. ఇందులో జాయిన్ కాకముందు సాటర్డే స్టార్ట్ అయింది. దాని తర్వాత బయట చూపిస్తే తగ్గలేదు. సో ఇక్కడ ట్యూస్డే జాయిన్ అయ్యాం. ఇప్పుడు పర్లేదు మేడం, ఓకే. రైట్, ఇంకొంతమంది అటెండెన్స్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏమైందండి? నేను నిజామా నుంచి వచ్చానండి. 5 రోజుల జ్వరం వస్తుంది, తగ్గుతుంది, వేస్తుంది. నరాలను వస్తుందంటే డాక్టర్ ఏమన్నా అంటే ఇవాళ యాంటీబయాటిక్ ఇస్తాం. సో చూస్తే మనకి ఈ వార్డ్లో కంప్లీట్ ఫుల్ వార్డ్ అంతా కూడా పేషెంట్స్తో నిండి ఉందని చెప్పుకోవాలి. ఎప్పుడు దాదాపుగా వర్షాకాలం స్టార్టింగ్ నుంచే మనకి ఈ క్రౌడ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పేషెంట్స్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంది. ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్ అయితే ఇంకా వేల సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఇటు పర్యవేక్షణ అనేది చేస్తున్నామనేసి వైద్యులు చెప్తున్నారు. పబ్లిక్ కూడా స్వీయ నియంత్రణ అనేది కొంత ఎవరికి వాళ్ళు పరిశుభ్రంగా ఉంటే కొంత జ్వరాల నుంచి దూరంగా ఉండొచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.